ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం బూచోడు వద్దమ్మా అనే అంశం చూద్దాం. మనం విత్తు ఏదేస్తే అదే మొక్క వస్తుంది. పిల్లల మనసులో మనం ఏది నాటితే వాళ్ళు పెద్దయినా కూడా అవే భావాలుగా మారి వారి మనసులో స్థిరపడిపోయి ఉంటాయి. భవిష్యత్తుకు అవే బాటలు వేస్తాయి. వారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను, పనితనాన్ని మనం పసితనం నుంచే అలవాటు చేయాలి. అన్ని విధాలుగా వారిని మనమే తీర్చిదిద్దాలి. ఈ క్రమంలో ప్రతి బిడ్డ ప్రత్యేకమే. అయితే పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు సాధారణంగా చేసే పొరపాట్లు ఏమిటో ముందుగా చూద్దాం. భయం చేటు. అన్నం తినకపోతే అన్నం తినిపించడానికని, నిద్ర పుచ్చడానికని ఏదో ఒక కారణంతో భయం చూపిస్తూ ఉంటారు. బూచాడు వస్తాడు, పోలీసులు పట్టుకుపోతారు, ఇలా రకరకాలుగా. దీంతో పిల్లలు పెరిగే కొద్దీ ఆ భయము పెరుగుతుంది. వారి మానసిక ఆరోగ్యానికి చేటు చేస్తుంది. అలాగే పిల్లలు బడికి వెళ్ళడానికి చాన్నాళ్ళు ముందే టీవీలలో, మొబైల్స్లో అన్నీ నేర్చేసుకుంటున్నారు. తొలి 2 ఏళ్లలో వారి మెదళ్లలోని న్యూరాన్స్ చాలా వేగంగా పెరుగుతాయి. ఎంత తక్కువగా టీవీ, మొబైల్ ఇచ్చినా వాటి ప్రభావం మాత్రం ఆ చిన్న మెదళ్ల మీద చెప్పలేనంతగా ఉంటుంది. అందుకే వారికి మొబైల్ ఫోన్ల వంటివి వీలైనంత దూరంగా ఉంచాలి. అలాగే వేరే పిల్లలతో పోల్చడం అతి ఎక్కువ మంది చేసే పెద్ద పొరపాటు. విజయం సాధించిన పిల్లలతో పోల్చి మన వాళ్లను తక్కువ చేస్తాం. గెలిచిన పిల్లవాడి శక్తి సామర్థ్యాలను, శ్రమ, పరిస్థితులు వంటివేవి పట్టించుకోము. ఫలితంగా పిల్లలు ఆత్మన్యూనతకు గురవుతారు. వారి మనసులో ప్రతికూల భావన పడిపోతుంది. ఆరుబయట, పార్కుల్లో పిల్లలను ఆడుకోనివ్వాలి. మనం దగ్గరున్నప్పుడైనా వారిని స్వేచ్ఛగా వదలాలి. ప్రకృతితో మమేకం కావడం వారిని చురుగ్గా మారుస్తుంది. పిల్లలకు అన్ని విషయాలలోనూ కొన్ని పరిమితులు పెట్టాలి. లేకపోతే వారి డిమాండ్లకు అంతు ఉండదు. పరిధులకు లోబడి వ్యవహరించడం, క్రమశిక్షణను అలవర్చడము మరెన్నో రకాలుగాను మేలు చేస్తుంది. బిక్కమొహం వేసి పెంకిగా, జాలి పుట్టేలా ఏడుస్తూ కోరికలు నెరవేర్చుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. లొంగి అడిగిందల్లా ఇచ్చేస్తే పిల్లల భవితను మనమే పాడు చేసిన వాళ్ళం అవుతాం. అల్లరి చేస్తుంటే కృష్ణయ్యనే యశోదమ్మ రోకలికేసి కట్టేసిందట. మనము అలాగే ఉండాలి. హోంవర్క్ చేస్తే టీవీ చూపిస్తా, అన్నం తింటే చాక్లెట్ ఇస్తా, అది చేస్తే ఇది ఇస్తా, ఇలా లంచాలు అలవాటు చేస్తారు. దాంతో ప్రతిదానికి ప్రతిఫలం ఆశించడం వారికి అలవాటు అవుతుంది. అదే వ్యక్తిత్వంగా స్థిరపడిపోతుంది. అలాగే వారిని ముద్దు చేయడానికని అచ్చి, బుచ్చి, కుచ్చి అంటూ ముద్దు ముద్దుగా పిలుస్తూ ఉంటారు. ఇలా పసిపిల్లలకు వచ్చి రాని మాటలు ముద్దుగా నేర్పించడం సరే, కానీ పెద్దలు అలానే మాట్లాడుతూ ఉంటే అదే అసలైన మాట, అలాగే మాట్లాడాలి కాబోలు అంటూ చిన్ని కూనలు అవే నేర్చుకుంటారు. ఆ భాష అలవాటైతే స్కూలుకు వెళ్ళాక వాళ్లను ఆట పట్టిస్తారు. చక్కటి ఉచ్చారణతో స్పష్టంగా మంచి భాష మాట్లాడుతూ ఉంటే బుజ్జాయిలు అదే అలవాటు చేసుకుంటారు. వారి భాషా నైపుణ్యాలకు మనమే బాధ్యులం. ఇక చివరగా, పెంపకం 1-2 రోజుల్లో అయ్యేది కాదు. ఏ కోర్సు మిమ్మల్ని మంచి అమ్మానాన్నలుగా మార్చేయదు. అన్నిటికన్నా ముఖ్యమైనది మీ పిల్లల్ని మీరు ఎంతగా అర్థం చేసుకుంటున్నారనేది. అందువల్ల పై అంశాలలో మీరేం చేస్తున్నారో సరిచూసుకోండి. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే మితిమీరిన జాగ్రత్త నష్టం చేస్తుంది. అందుకే వారిని సున్నితంగాను, కాస్త కఠినంగాను, ఎక్కడ ఎలా వ్యవహరించాలో మనమే ఆచితూచి వ్యవహరించాలి. ఈరోజు మనం బూచోడు వద్దమ్మా పిల్లల విషయంలో మనం నేర్పవలసిన కీలక అంశాలేమిటో చూసాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే
20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.